ప్రైజ్లాడండి. మీ అందరూ బాగున్నారు కదా? చూడండి, మన జీవితంలో ప్రభు మాట ఎప్పుడైతే వింటామో అన్ని విషయాల్లో నువ్వు తప్పించబడతావు. ప్రభు మాట ఎవరైతే నిర్లక్ష్యం పరుస్తారో, పెడచెవిని పెడతారో, విన్నట్టుగా దేవుని మాట అని తోసేసి వెళ్తారో వారి జీవితంలో అనర్థాలన్నీ వారి నెత్తి మీద తెచ్చుకున్నట్టే. చూడండి, ఇక యోనాను నీనెవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటారు. ఆ యొక్క నీనెవే పట్టణం నా దృష్టికి చెడ్డదైపోయింది, పాపం ఎక్కువైపోయింది, నువ్వు వెళ్ళి ఒక్కసారి ప్రకటించు, మార్పు నొందిరా సరే, లేకపోతే నా అగ్ని చేత వారందరినీ కాల్చిపోతున్నాను చెప్తే నీనెవే పట్టణానికి యోనా గారు వెళ్ళి ఆ స్వార్థ ప్రకటించినప్పుడు అద్భుతంగా ఆ ఊరి ప్రజలే కాకుండా రాజు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరి ఉపవాసం ఉండి దేవుని వేడుకున్నప్పుడు అద్భుతంగా దేవుడు మనసు మార్చుకొని ఆ పట్టణాన్ని ఈ అగ్నితో కాల్చబడకుండా తప్పించబడతారు. ఎప్పుడు జరిగింది? దేవుని మాట విన్నప్పుడు, ఆయన మాట మీద మరి నిర్లక్ష్యం కాకుండా లక్ష్య పెట్టినప్పుడు తప్పకుండా ఆ ఊరు బాగుపడింది, రక్షణ పొందారు, దేవుని అగ్నికి ఆహుతి కాకుండా రక్షించబడ్డారు. ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 4:6 నా ఆజ్ఞలను గైకొనేలా నువ్వు బ్రతుకుదు. దేవునికి స్తోత్రం కలిగినాక ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు ఎవరైతే విని ఆ ప్రకారంగా పశ్చాత్తాపడి మారుమనసు పొంది ఆ ప్రకారం నడుస్తారో వచ్చే ప్రళయం కూడా ఆపేస్తాడు, వచ్చే మరణాన్ని కూడా ఆపేస్తాడు. ఆ పట్టణం అంతా మామూలు కాలిపోవాలి. మరణాన్ని ఆపేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు మాట విన్నారు కాబట్టి వారందరినీ ప్రభు బతికించారు. అలాగే సొదొమ గొమొర్రాలు కూడా మరి దేవుని మాట పంపించినప్పుడు వారు వినలేదు. ఎంతకు వినకుండా వారి అజ్ఞాన ప్రవర్తన, మరి వారి చెడు ప్రవర్తన దేవుని దృష్టికి బహు ఘోరమైంది కనుక దేవుడు సొదొమ గొమొర్రాలను కాల్చివేసినట్టు బైబిల్లో మనం చూస్తున్నాం. విన్నవారు నీనెవే పట్టణం బ్రతికారు, వినని వారి సంగతి సొదొమ గొమొర్రాలు కాలిపోయారు. రోజు దేవుని మాట నువ్వు వింటే నీ ఇల్లు బాగుపడుతుంది, నీ ఇంట్లో శ్రమ పోతుంది, దుఃఖం పోతుంది, వేదన పోతుంది, కరువు పోతుంది, సమస్యలన్నీ తొలగించబడి సమాధానంతో నీ ఇంటి నింపాలంటే నువ్వెలాగుండాలా? దేవుని మాట విని. ప్రభు ఈరోజు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నేను ఇలా ఉన్నాను కదా, ఈరోజు అవి తొలగించుకుంటాను, సరి చేసుకుంటాను, చక్కగా నీ త్రోవలో నడుస్తాను. ఒక మంచి తీర్మానం తీసుకో, తప్పకుండా నువ్వు దీవించబడతావు, వృద్ధి పొందుతావు, తప్పకుండా ఆశీర్వాదం నీ ఇల్లు, ఆశీర్వాదంతో నీ ఇల్లు నింపబడుతుంది. అటువంటి కృప ప్రభు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.